ఈ వీడియోలో మనం విభిన్న రకాలైన కోణాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే కోణాలలో ఉన్న రకాలు ఏమిటో తెలుసుకోబోతున్నాం. కోణాలు, వీటిని ఇంగ్లీష్లో యాంగిల్స్ అని కూడా పిలుస్తారు. కోణాలు 4 రకాలు. మొదటి రకం అల్పకోణము, ఇంగ్లీష్లో దీనిని అక్యూట్ యాంగిల్ అంటారు. రెండవది లంబకోణం, ఇంగ్లీష్లో దీనిని రైట్ యాంగిల్ అని పిలుస్తారు. మూడవది అధిక కోణం, ఇంగ్లీష్లో దీనిని అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. నాలుగవది పరావర్తన కోణము, దీనిని ఇంగ్లీష్లో రిఫ్లెక్స్ యాంగిల్ అని పిలుస్తారు. అక్యూట్ యాంగిల్ లేదా అల్పకోణము అనగా 2 కిరణాల మధ్య లేదా 2 రేఖల మధ్య కోణము 90 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నప్పుడు అటువంటి కోణాన్ని మనం అల్పకోణము అని చెప్పవచ్చు. అదేవిధంగా 2 కిరణాలు లేదా 2 సరళ రేఖల మధ్య కోణము 90 డిగ్రీలకు సరి సమానంగా ఉన్నప్పుడు అటువంటి కోణాన్ని మనం లంబకోణంగా చెప్పవచ్చు. అదేవిధంగా 2 కిరణాలు లేదా 2 సరళ రేఖల మధ్య కోణము 180 డిగ్రీల కన్నా తక్కువ ఉంటూ అదేవిధంగా 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే అటువంటి కోణాన్ని మనం అధిక కోణంగా చెప్పవచ్చు. చివరగా పరావర్తన కోణము అనగా ఇలా 2 సరళ రేఖల మధ్య లేదా 2 కిరణాల మధ్య కోణము 180 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటూ 360 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నప్పుడు అటువంటి కోణాన్ని మనం పరావర్తన కోణంగా చెప్పవచ్చు. ఒక చిన్న సమస్యని సాధిద్దాం. దిగువ సూచించిన గడియారంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు సవ్యదిశలో మధ్య కోణము కనుగొనగలరు. అంటే ఇది మనకిచ్చిన గడియారము, దీనిలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య ఉన్న కోణము ఏ దిశలో కనుక్కోవాలి? సవ్య దిశలో. అంటే ఇంగ్లీష్లో దీనిని క్లాక్ వైజ్ డైరెక్షన్ అని కూడా పిలుస్తారు. సాధన. మనం గమనించినట్లయితే గడియారంలో మొత్తం ఎన్ని అంకెలు గమనించవచ్చు? 12 అంకెలు ఉంటాయి. ఒక్కొక్క అంకె ఒక్కొక్క గంటనే సూచిస్తూ ఉంటుంది. అయితే గడియారంలో మొత్తం కోణం విలువ ఎలా ఉంటుంది? ఒక పూర్తి భ్రమణంలో 360 డిగ్రీలుగా ఉంటుంది. కాబట్టి నిర్దిష్ట అంకెల మధ్య కోణం ఎలా ఉంటుంది? 360 డిగ్రీలు బై 12, ఎందుకంటే 12 అంకెలు ఉన్నాయి కాబట్టి ఏ 2 అంకెల మధ్య కోణమైనా 30 డిగ్రీలుగా ఉంటుంది. అయితే మనం కనుక్కోవలసిన కోణము 9కి 12కి మధ్య కదా. కాబట్టి 9 మరియు 12 మధ్య మొత్తం కోణము 12 - 9 ఇంటూ 30 డిగ్రీలు, తద్వారా 3 ఇంటూ 30 డిగ్రీలు 90 డిగ్రీలుగా వస్తుంది. అంటే 9 నుంచి 12 మధ్య కోణము లంబకోణము సవ్య దిశలో ఉంటుంది. మరొక సమస్య చూద్దాం. దిగువ సూచించిన గడియారంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం కనుగొనగలరు. ఇక్కడ కూడా సవ్య దిశలోనే కనుగొనాలి. ఇది మనకిచ్చిన గడియారము. గంటల ముళ్ళు నుంచి నిమిషాల ముళ్ళుకు సవ్య దిశ, అంటే ఇదే కదా సవ్య దిశ. మనం ఈ కోణము కనుక్కోవలసి ఉంటుంది. సాధన. ముందు సమస్యలో మాదిరిగానే ఇక్కడ కూడా గమనించవచ్చు, మొత్తం 12 అంకెలు ఉంటాయి ఒక గడియారంలో. మొత్తం కోణం విలువ గడియారంలో 360 డిగ్రీలు. కాబట్టి ఏవైనా 2 నిర్దిష్ట అంకెల మధ్య కోణం ఎంత చెప్పవచ్చు? 360 డిగ్రీలు బై 12 30 డిగ్రీలుగా చెప్పవచ్చు. తద్వారా 4 నుంచి 12 మధ్య ఎంత కోణం ఏర్పడుతుంది? అంతిమంగా 12 మొదలు 4 ఇంటూ 30 డిగ్రీలు కదా. అంటే మొత్తం 8 అంకెలను దాటుకుంటూ వెళ్ళాలి. ప్రతి అంకెకి 30 డిగ్రీలు కనుక మనం తీసుకున్నట్లయితే 8 ఇంటూ 30 240 డిగ్రీలు. ఇది అధిక కోణంగా చెప్పవచ్చు. మనం ఏం నేర్చుకున్నాం? భిన్న రకాలైన కోణాల గురించి నేర్చుకున్నాం.